ఇక బీజేపీ విషయానికి వస్తే సర్వేల ఆధారంగానే బీజేపీ ఎంపీ టికెట్స్ ఖరారు చేస్తామంటున్నారు ఆ పార్టీ పెద్దలు. ఒక్కో లోక్సభ సీటుకు 3 అభ్యర్థుల పేర్లతో హైకమాండ్కు రిపోర్టు ఇవ్వనున్నారు. అయితే ఒక్కో సెగ్మెంట్కు 3 పేర్లని ఇప్పటికే ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. మల్కాజ్గిరితో పాటు జహీరాబాద్ సీటుకు ఫుల్ కాంపిటీషన్ ఉన్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ బీజేపీ కార్యాలయం నుంచి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. భారతీయ జనతా పార్టీ సంబంధించి టికెట్ల విషయంలో గత కొన్ని రోజుల నుంచి కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది. చాలా నియోజకవర్గాలకు కాంపిటీషన్ ఉంది, కానీ 2 పార్లమెంటు నియోజకవర్గాలకు ఎక్కువగా పోటీ ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఆశావాహులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందులో ఒకటి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం, రెండోదేమో జహీరాబాద్. ఈ 2 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి చాలామంది పోటీ పడుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో అమిత్ షా టీం ఒకటి సర్వే చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ సర్వేలో కొంతమంది పేర్లు, అంటే పలానా వ్యక్తి పేరు ప్రజల్లో ఉందా లేదా అనే దాని మీద కూడా సర్వే జరిగినట్టుగా తెలిసింది. సో అందులో సర్వేలో ఉన్నటువంటి పేర్లను ఇప్పటికే అధిష్టానం ఫైనల్ చేసినట్టుగా తెలిసింది. అంటే బీజేపీ తెలంగాణ అధిష్టానం ఫైనల్ చేసినట్టుగా తెలిసింది. అందులో మెయిన్గా ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గం నుంచి 3 పేర్లను ఫైనల్ చేసినట్టుగా చర్చ జరుగుతుంది. బీజేపీ స్టేట్ ఆఫీస్లో కానీ లేదంటే బీజేపీ ముఖ్య నేతల్లో ఈ చర్చ ఎక్కువగా జరుగుతుంది. ఇప్పటికే ఒక ప్రాథమిక రిపోర్టును, అంటే ఎవరెవరి పేర్లు ఉన్నాయి, తర్వాత అమిత్ షా చేసినటువంటి వాళ్ళ టీమ్స్ చేసినటువంటి సర్వేలో ఎవరికి ప్రజల నుంచి మద్దతు ఉంది, అక్కడ గ్రాఫ్ ఎవరికి ఉంది, ప్రజలు గుర్తుపట్టేటువంటి నేత కావచ్చు, లేదంటే పలానా వ్యక్తి పలానా నియోజకవర్గం నుంచి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటే ఎట్లా ఉంటుంది అనేటువంటి పరిస్థితుల మీద ఒక 5-6 అంశాల మీద ఈ సర్వే చేసినట్టుగా తెలిసింది. అందులో ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గం నుంచి 3 అభ్యర్థుల పేర్లు ఫైనల్ అయినట్టుగా పార్టీలో అయితే ఒక చర్చ జరుగుతుంది. అందులో భాగంగా మల్కాజ్గిరి కూడా చాలామంది పోటీలో ఉన్నారు. వాస్తవానికి మల్కాజ్గిరిలో 10 మంది దాకా టికెట్ ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ ఒక 3-4 పేర్లను అధిష్టానానికి పంపినట్టుగా తెలిసింది. అందులో ఒకరి పేరు త్వరలో ఫైనల్ కానుంది. ఈ మధ్య కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అతి త్వరలోనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి లిస్టును ప్రకటిస్తామని చెప్పారు. అయితే దీనికంటే ముందుగా బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీ సమావేశం కావాల్సి ఉంది, వాళ్ళు ఖరారు చేయాల్సి ఉంది. కానీ రాష్ట్ర పార్టీ అయితే ఇప్పటివరకు 3 పేర్లను పంపించినట్టు తెలిసింది. అందులో మల్కాజ్గిరి నుంచి చూస్తే మల్కాజ్గిరి నుంచి మాజీ మంత్రి దేవేంద్ర గౌడ్ కొడుకు వీరేంద్ర గౌడ్ కూడా సర్వేలో పేరున్నట్టుగా తెలిసింది. సో ఆయనే టికెట్ ఆశిస్తున్నారు. తర్వాత అట్లనే ఈటల రాజేందర్, మరోవైపు మురళీధర్ రావు, ఈ 3 పేర్లను పంపినట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇక మరోవైపు మల్కా కొమరయ్య ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అధినేతగా ఉన్నారు. ఆయన మల్కా కొమరయ్య పేరు కూడా వినపడుతుంది. అట్లనే జిల్లా అధ్యక్షుడు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ పేరు కూడా వినపడుతుంది. మరి చూడాలి, ఇందులో 3 పేర్లు పంపినట్టుగా బీజేపీ నేతల్లో చర్చ జరుగుతుంది. ఇందులో 3 పేర్లలో వీరేంద్ర గౌడ్, అట్లనే ఈటల రాజేందర్, మురళీధర్ రావు, ఈ 3 పేర్లను పంపినట్టుగా తెలిసింది. ఇందులో ఒకరికి టికెట్ ఖరారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనేది భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. అట్లనే భువనగిరి విషయానికి వస్తే మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఇప్పటికే ఆయన టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపుగా బూర నర్సయ్య గౌడ్కే టికెట్ ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నుంచి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరొక పేరును కూడా ఇక్కడ నుంచి భువనగిరి నుంచి 3 పేర్లు పంపినట్టుగా తెలిసింది. ఇక మరోవైపు మహబూబ్నగర్ విషయానికి వస్తే మహబూబ్నగర్లో శాంతి కుమార్ బీజేపీ ట్రెజరర్గా ఉన్నారు. రాష్ట్ర స్టేట్ ట్రెజరర్గా శాంతి కుమార్ పేరు వినపడుతుంది. అట్లనే డీకే అరుణ, మరోవైపు జితేందర్ రెడ్డి. ఒకవేళ జితేందర్ రెడ్డిని నల్గొండ నుంచి కూడా పోటీ చేయాలని అధిష్టానం చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి, ఈ 3 అయితే మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. ఇక నాగర్ కర్నూలు విషయానికి వస్తే నాగర్ కర్నూలు ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది. ఇక్కడ నుంచి రాములు మాజీ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు పోటీ పడుతున్నారు. మరోవైపు ఇక్కడ నుంచి టీఆర్ఎస్ నుంచి ఒక కీలక నేత మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నుంచి, అట్లనే నాగర్ కర్నూలు నుంచి కూడా ఆయన జాయిన్ కాబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది బీజేపీలో. చూడాలి, 2-3 రోజుల్లో దీని మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లనే ఖమ్మం విషయానికి వస్తే ఈవి రమేష్, వాసుదేవరావు, సత్యనారాయణ అని, అట్లనే వరంగల్ విషయానికి వస్తే మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్, కొండేటి శ్రీధర్ మాజీ ఎమ్మెల్యే, మరోవైపు గతంలో పోటీ చేసినటువంటి బీజేపీ సీనియర్ నేత చింతా సామమూర్తి కూడా వీళ్ళ పేర్లు పంపినట్టుగా అయితే ప్రచారం జరుగుతుంది. ఇక మరోవైపు మహబూబాద్ విషయానికి వస్తే మహబూబాద్ నుంచి యాప సీతయ్య సీనియర్ నాయకులుగా ఉన్నారు. బీజేపీ గత కొన్నేళ్ల నుంచి బీజేపీలో పనిచేస్తున్నారు. ఆయన పేరు వినపడుతుంది. ముఖ్యంగా ఆదివాసీకి టికెట్ ఇవ్వాలని మహబూబాద్ నుంచి కూడా ఒత్తిడి వస్తుంది. ఇక మరోవైపు హైదరాబాద్ విషయానికి వస్తే విరించి హాస్పిటల్ అధినేతగా ఉన్నటువంటి మాధవిలత పేరు వినపడుతుంది. ఇక మరి కొంతమంది కూడా ఇక్కడ నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లనే సికింద్రాబాద్ సిట్టింగ్ విషయానికి వస్తే కిషన్ రెడ్డి, ఆదిలాబాద్ విషయానికి వస్తే
సోయం బాబురావు అక్కడి నుంచి మరొక టీఆర్ఎస్ నేత కూడా ఆదిలాబాద్ నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. నిజామాబాద్ నుంచి అరవింద్, అట్లనే కరీంనగర్ నుంచి బండి సంజయ్, వీళ్ళ పేర్లు దాదాపుగా ఖరారైనట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఇక దీంతోపాటు జైరాబాద్, ఇందాక మనం చెప్పినట్టుగా జైరాబాద్ చాలా పెద్ద ఎత్తున ఆశావాహులు అయితే ఉన్నారు. అందులో బద్దం మహిపాల్ రెడ్డి, అట్లనే మరోవైపు లీగల్ సెల్ నుంచి అడ్వకేట్ రచనారెడ్డి, మరోవైపు జైపాల్ రెడ్డి, అట్లనే ఆలా నరేంద్ర కొడుకు ఆలే భాస్కర్, తర్వాత అశోక్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు టికెట్ కోసం. అక్కడ బీజేపీ సీనియర్ నేతగా ఉన్నారు. మరోవైపు ఆకుల విజయ్, అట్లనే సురేష్ రెడ్డి, వీళ్ళు కూడా జైరాబాద్ టికెట్ కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి చూడాలి అధిష్టానం ఏ రకంగా, అంటే వీళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి 3 పేర్లు పంపినట్టుగా తెలిసింది, కానీ అందులో జైరాబాద్ నుంచి 3 పేర్లు ఎవరనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇక మిగతా విషయానికి వస్తే, నల్గొండ విషయానికి వస్తే, నల్గొండ పార్లమెంటు నుంచి ఇందాక మనం చెప్పినట్టుగా మహబూబ్నగర్ టికెట్ ఆశిస్తున్నటువంటి జితేందర్ రెడ్డిని నల్గొండ పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరోవైపు ఇక్కడ నుంచి మనోహర్ రెడ్డి కూడా పేరు వినపడుతుంది. చూడాలి మరి బీజేపీ ఎట్లా నిర్ణయం తీసుకోబోతుంది అనేది. మొత్తానికైతే 3 పేర్లను పంపించినట్టుగా తెలిసింది. ఆశావాహుల్లో మాత్రం ఒక టెన్షన్ అయితే ఉంది. ఎవరు పేర్లు ఉన్నాయి, ఎవరి పేరు లేవు అనేది మాత్రం పార్టీ నుంచి లీక్ అయితే కాలేదు. కొంత ఊహాగానాలు అయితే వినపడుతున్నాయి. త్వరలోనే బీజేపీ ఎన్నికల కమిటీ ఢిల్లీలో సమావేశం కానుంది. ఆ రోజు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అట్లనే లక్ష్మణ్, బండి సంజయ్, వీళ్ళంతా కూడా డీకేఆర్న వీళ్ళంతా కూడా ఆ సమావేశానికి అటెండ్ కాబోతున్నారు. అక్కడ ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరోవైపు 24వ తారీఖున బీజేపీ అగ్రనేత అమిత్ షా కూడా రాష్ట్రానికి రాబోతున్నారు. ఇప్పటికే బీజేపీ పెద్ద ఎత్తున యాత్ర కూడా నిర్వహిస్తుంది, రథయాత్రలతో ప్రచారం నిర్వహిస్తుంది. విజయ సంకల్ప యాత్ర పేరుతోటి పెద్ద ఎత్తున యాత్రను కూడా నిర్వహిస్తుంది. కాబట్టి ఆ యాత్రలో 2 యాత్రలో అమిత్ షా పాల్గొనబోతున్నారు. సో ఆ సమయంలో టికెట్ల అంశం మరోసారి చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా బీజేపీ జాతీయ ఎలక్షన్ కమిటీ సమావేశం తర్వాతనే టికెట్లు ఎవరికి ఖరారు, ఎవరికి ఫైనల్ అవుతాయనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది.